కష్టపడతాం, ఉద్యోగం రాగానే 2 రోజులు ఊడగొట్టుకుంటాం. ఎందుకంటే అది మన కోపం కావచ్చు, ఏదైనా కావచ్చు. వచ్చినా కష్టపడతాం, వచ్చిన తర్వాత వదిలేస్తాం, ఏం కాదులే అనుకోని. కానీ వచ్చిన తర్వాతే కదా కష్టపడాలి. ఇంకా మనం ఒక దానికోసం కష్టపడినప్పుడు, దాన్ని సాధించడానికి కష్టపడినప్పుడు వస్తుంది మన దగ్గరికి. కానీ అది వచ్చిన తర్వాత మనం ఇంకా కష్టపడాలి. ఇంకా ఇప్పుడు 100 కష్టపడితే రేపు 1000 కష్టపడాలి. వచ్చిన తర్వాత రాకముందు కష్టం కాదు, వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ కష్టపడాలి. అది మన పేరు కానీ, పరపతి కానీ, మనకు వచ్చే గిఫ్ట్స్ కానీ, టాలెంట్స్ కానీ, ఏదైనా కానీ కష్టపడాలి. ఈరోజు మీరు అయ్యా నా జీవితం ఇలా ఉండాలి, నాకు అనారోగ్యం రాకూడదు, నేను ఇంత బాధపడుతున్నా అని ప్రార్థన చేసుకొని స్వస్థత రాగానే వదిలేస్తున్నావా? లేకపోతే ఇంకా కష్టపడుతున్నావా? అలాంటిది అనారోగ్యం ఇంకా నా జీవితంలో ఎప్పుడు రాకూడదు, నా కుటుంబం ఎప్పుడు వెళ్ళకూడదు అని ఏం చేస్తున్నాం? లేదు, ఈరోజు నేను ఈ త్రోవలో ఉన్నాను, ఈ తప్పు త్రోవలో నేను బయటికి రావడానికి కష్టపడి ప్రార్థన చేస్తున్నాము. ఆ త్రోవలో బయటకు వచ్చిన తర్వాత కష్టపడుతున్నావా దాంట్లోకి వెళ్ళకుండా ఉండటానికి?